మరి రంజీ తోఫీర్ గారు రాసినటువంటి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకం అక్కడ నాకు ఒక బ్రదర్ ఇచ్చాడు. ఆ పుస్తకం తీసుకొని దాన్ని చదివా. ఆ పుస్తకం చదివినప్పుడు ఓహో, దేవుని వాక్యాన్ని అసలు ఇలా చదవాలి, ఈ విధంగా ప్రతి వచనాన్ని ఎక్స్రే చేయాలి, ప్రతి వచనాన్ని పోస్ట్ మార్టం చేసి విభాగాలుగా విడగొట్టుకొని ప్రతి దానిలో ఉన్న మార్మిక సత్యాన్ని వెలికి తీయాలని బైబిల్ చదవటం ఎలాగా, బైబిల్ ధ్యానించటం ఎలాగా, వ్యాఖ్యానించటం ఎలాగా, సరైన నిర్వచనం చెప్పటం ఎలాగా అనే ప్రక్రియ నేర్చుకున్న దాన్ని చూసి నేనేమి దాచిపెట్టుకునేది లేదు, నేనేమి ఎచ్చులు పడేది లేదు. పొందినవన్నీ దాచిపెట్టుకుని అన్నీ అంతా నేనే స్వయంభూని అన్నట్టు బిల్డప్ ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు. అది యథార్థత కూడా కాదు. ఎవరి దగ్గర ఏమేమి మేలు పొందామో, ఎవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నామో అన్నీ చెప్పాలి. అదంతా కూడా మంచి లక్షణం.